ఒక చిన్న అమ్మాయి బెల్లా మరియు ఆమె ప్రియమైన కుందేలు కోకో మంచి స్నేహితులు. బెల్లా 6 ఏళ్ల వయసులో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉండే అమ్మాయి మరియు కోకో ఒక చిన్న కుందేలు మెత్తటి బొచ్చుతో కలిసి ఆడుకుంటూ ఒకరోజు బెల్లా మరియు కోకో అడవి వైపు బయలుదేరారు. అకస్మాత్తుగా వారు మాయా మేఘాలతో చుట్టుముట్టబడిన మెరిసే చెరువును చూశారు. చెరువు నీటిలో బంగారు చేప దూకుతోంది. మీరు 3 చాలనలను పూర్తి చేస్తే నేను మీకు అద్భుత నిధిని ఇస్తాను అని చేప చెప్పింది. లోయ ఆఫ్ ఫ్లవర్స్ కి వెళ్లి మెరుస్తున్న నీలరంగు పువ్వును తీసుకురావడం మొదటి సవాలు. బెల్లా కోకోతో జతకట్టింది. పూల లోయను కనుగొన్నారు. అక్కడ అతను అన్ని రంగుల పువ్వులను చూశాడు. కాని నీలం పువ్వు చాలా ప్రత్యేకంగా నిలిచింది. కోకో దూకి పువ్వును లాగేశాడు. కొండపైకి వెళ్లి వెన్నెల రాత్రిలో నృత్యం చేయడం రెండవ సవాలు. బెల్లా తన చిన్న చిన్న స్టెప్పులతో కొండ ఎక్కడం ప్రారంభించింది. శిఖరాగానికి చేరుకున్న వారు చంద్రకాంతిలో ఆనందంగా నృత్యం చేశారు. కోకో కూడా తన పొడవాటి చెవులను వణుకుతూ డ్యాన్స్ చేసింది. చెరువులోని లోతైన నీటి నుండి ఒక అద్భుత ముత్యాన్ని తీసుకురావడం. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇలా 3D యానిమేషన్ క్యారెక్టర్ వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసి మీరు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్టయితే మీరు కూడా యూట్యూబ్లో ఎక్కువ మనీ అయితే జనరేట్ చేయవచ్చు. ఈ వీడియోస్ అనేది మీ మొబైల్లో చాలా సింపుల్గా అయితే జనరేట్ చేయవచ్చు. ఈరోజు మనం 3D యానిమేషన్ కార్టూన్ వీడియోస్ మన మొబైల్లోనే ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్లో ChatGPT అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే మీకు నచ్చిన విధంగా రాయొచ్చు. ప్రాంప్ట్ అనేది మీరు ఏ విధంగా అయినా రాయొచ్చు. ఇక్కడ మనకు మీరు ఇంగ్లీష్లో రాసుకొని దాన్ని తెలుగులోకి అయితే జనరేట్ చేసుకోండి. ఈ విధంగా నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. ప్రాంప్ట్ ఇచ్చి ఇక్కడ జనరేట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ఇస్తుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే ఇస్తుంది. స్టెప్ బై స్టెప్ ఇచ్చిన తర్వాత ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, మనకు 10 స్టెప్స్ అనేది, ఇది ఒక్కొక్క స్టెప్ని ఉపయోగించి మనం ఒక్కొక్క ఇమేజ్ అయితే క్రియేట్ చేయాల్సి అయితే ఉంటుంది. ముందుగా ఈ స్టోరీని నేనైతే కాపీ చేసిన తర్వాత ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాను. ఈ స్టోరీని అంతా మీరు కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేటర్ తెలుగులోకి మార్చుకొని ఆ తెలుగులో నుంచి మీరు అయితే వాయిస్ ఇవ్వాలి. ఇంకోండి బెల్లా అండ్ కోకో క్యారెక్టర్స్ సంబంధించిన ఈ విధంగా అయితే ఇస్తుంది, సేమ్ ఉండేటట్టు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా ChatGPT అయితే మనకి ఈ విధంగా అయితే జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన దానికి మనకు ఇంకోండి ఈ విధంగా AI టూల్లోకి అయితే పిక్ లూమెన్ అని AI టూల్ అయితే ఉంటుంది. ఈ AI టూల్లో మనం అయితే ఇమేజ్ అయితే జనరేట్ చేద్దాం. ఫ్రీ AI ఇమేజ్ జనరేటర్ అని ఉంది కదా, ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఈ విధంగా నేను లెఫ్ట్ సైడ్ చూపించినట్టు క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్ అయితే అడుగుతుంది. ప్రాంప్ట్ ఇక్కడ చూడండి, బెల్లా అండ్ కోకో సిట్టింగ్. ఇక్కడ మీకు నేమ్స్ నచ్చకపోతే బెల్లా అండ్ కోకో మీరైతే నేమ్ తీసి మీ ఇష్టమైన నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన ఏజ్ 6 years కావాల్సి ఈ విధంగా ఉండేటట్టు ఏజ్ అనేది అంత ప్రాంప్ట్ అనేది ఇక్కడ కాపీ చేసి ఇక్కడైతే ఇచ్చి జనరేట్ మీద క్లిక్ చేయాలి. జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే ఆ బెల్లా అండ్ కోకోకి సంబంధించిన ఇమేజెస్ అయితే మనకి ఈ విధంగా జనరేట్ అయితే చేస్తుంది. ఇక్కడ నేనైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. దాని కింద అమ్మాయి యొక్క ఏజ్ ఎంత ఉండాలి, ఈ విధంగా మీ ఇష్టం, మీకు ఏజ్ ఎంత ఉండాలి, తర్వాత అమ్మాయి ఐస్ ఎలా ఉండాలి అన్నీ మనకైతే ChatGPT ఇస్తుంది. ఆ ChatGPTలో ప్రాంప్ట్ని కాపీ చేసి యాస్టీజ్గా ఇక్కడ రేషియో ఎంత ఉండాలి అంటే మీరు యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే 6:9 తీసుకోండి, షార్ట్ వీడియోస్ కోసం అయితే 9:16 తీసుకొని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ జనరేట్ మీద అయితే క్లిక్ చేయండి. నేను యూట్యూబ్ వీడియోస్ కోసం కాబట్టి 6:9 తీసుకున్నాను. తీసుకొని జనరేట్ మీద క్లిక్ చేసాను. జనరేట్ మీద క్లిక్ చేయగానే మాకు ఈ విధంగా కోకో అండ్ బెల్లాకి సంబంధించిన వీడియో అంటే ఒక కుందేలు ఒక అమ్మాయి ఈ విధంగా ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్క మనకు 10 ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది కదా, 10 ప్రాంప్ట్ని ఉపయోగించి 10 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. ఇది ఇంకోటి సెకండ్ ప్రాంప్ట్ కూడా కాపీ చేసి ఇక్కడ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఆమె యొక్క ఏజ్ అది ఇంకా మ్యాటర్ ఉంది కదా, అక్కడ మనం ఇందాక ఐస్ ఎలా ఉండాలి అదన్నీ ఇక్కడ బెల్లా నేమ్ తీసేసి మీరు వేరేది ఇచ్చవచ్చు. కింద మ్యాటర్ ఇచ్చి ఇక్కడ పేస్ట్ అయితే చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు సెకండ్ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. ఈ విధంగా మనకు 10 ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. 10 ప్రాంప్ట్స్కి సంబంధించిన 10 వీడియోస్ అయితే 10 ఇమేజెస్ అయితే జనరేట్ చేయాలి. ఈ విధంగా సెకండ్ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంది. అదేవిధంగా ఈ ఇమేజ్ని ఇక్కడ నుంచే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా 10 ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. 10 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇమేజ్ని వీడియో రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను. ముందుగా ఈ విధంగా 10 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఇంకోండి ప్రాంప్ట్ వైజ్ మనకు ఈ విధంగా ఇప్పుడు మనకు థర్డ్ ప్రాంప్ట్ ఈ విధంగా నాకు 2 ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోయి ఈ విధంగా మూడో ప్రాంప్ట్ ఇచ్చి బెల్లా అండ్ కోకో అదేవిధంగా ఏజ్ ఎలా షూస్ ఎలా ఉండాలన్నీ ఇచ్చి ఇక్కడ మనకు ఆల్రెడీ ChatGPT క్రియేట్ చేసిన దాన్ని మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాం. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు థర్డ్ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది. ఈ విధంగా ఒక చేప ఈ విధంగా
ఇచ్చిన తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మనకు హెచ్డి క్వాలిటీలో అయితే ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. మనకు 4th అదేవిధంగా తర్వాత 5th ఈ విధంగా జనరేట్ అయితే చేసుకోవాలి. ప్రతి ఒక్కదానికి ఇది సేమ్ స్టైల్, సేమ్ ప్రాంప్ట్. ఈ విధంగా 4th ప్రాంప్ట్, 5th ప్రాంప్ట్, 6th ప్రాంప్ట్, 10 ప్రాంప్ట్స్ అయితే ఉన్నాయి. అంటే ఆ స్టోరీకి తగ్గట్టు మనకైతే ప్రాంప్ట్స్ అయితే ఇచ్చింది. ఆ స్టోరీకి తగ్గట్టు ప్రాంప్ట్స్ ఇచ్చింది కాబట్టి మనకు 10 ఇమేజెస్ కావాలి. 10 ప్రాంప్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకు 10 ఇమేజెస్ వస్తాయి. ఈ విధంగా 5వ ప్రాంప్ట్, ఈ విధంగా 10 ప్రాంప్ట్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్ని ఇమేజెస్ అయితే ముందుగా డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ని వీడియో రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేసిన తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకుందాం. ఇవన్నీ ఇప్పుడు నేనైతే 10 ప్రాంప్ట్స్ అయితే 10 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇమేజెస్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేయాలంటే helo.ai అనే సైట్ అయితే ఉంటుంది. helo.aiలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ టు వీడియో అయితే కనిపిస్తుంది. క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు టెక్స్ట్ వీడియో ఉంటుంది, తర్వాత ఇమేజ్ టు వీడియో ఉంటుంది. మీరు ఇక్కడ ఇమేజ్ టు వీడియో తీసుకోండి. ఇక్కడ ముందుగా మనం ఫస్ట్ మీరు పిక్స్ని కూడా స్టార్టింగ్ మీరు ఫస్ట్ ఏ పిక్ అయితే డౌన్లోడ్ చేస్తే ఆ పిక్ని తీసుకోండి. ఇక్కడ మీకు ప్రాంప్ట్ తెలియకపోతే మనకు ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేసిన ప్రాంప్ట్నే కాపీ చేసుకొని ఆ ప్రాంప్ట్ని ఇక్కడ మీరు పేస్ట్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇందాక మనకు ChatGPT ఏదైతే ప్రాంప్ట్ క్రియేట్ చేస్తుందో ఆ ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ వీడియో రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా మనం 10 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా. ఈ విధంగా 10 ఇమేజెస్ని 10 వీడియోస్ లాగా కన్వర్ట్ చేయాలి. 10 వీడియోస్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాత అవన్నీ మనం KineMasterలో కానీ ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయితే అప్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇమేజ్ వీడియో అయితే రెడీ అయిపోయింది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయడం, ఇంకా 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఈ విధంగా 10 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి తర్వాత దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ దేశీ వాకర్ అయితే ఉంటుంది. దేశీ వాకర్లో గెట్ స్టార్టెడ్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు పెట్టుకోండి. ఇక్కడ జెండర్ వచ్చేసి మేల్ కావాలంటే మేల్, ఫీమేల్ కావాలంటే ఫీమేల్ పెట్టుకోండి. కేటగిరీ కార్టూన్ అండ్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీకు మ్యాటర్ ఇందాక ఇంగ్లీష్లో ఉంది కదా, దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ కొడితే మీకు తెలుగులో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ గూగుల్ ట్రాన్స్లేట్ కొట్టిన దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ మీరు జనరేట్ మీద అయితే క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకోండి మనకు ఒక చిన్న అమ్మాయిని కోకో అండ్ ఈ విధంగా ఉంది కదా, జనరేట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి. నేను జనరేట్ అయితే అయిపోయింది, డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మన KineMasterలోకి మన వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ని 1 by 1 ఈ విధంగా KineMasterలోకి ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక వాయిస్ జనరేట్ చేసాం కదా, ఆ వాయిస్ ఈ ఇమేజ్కి తగ్గట్టు అయితే ఇవ్వాలి ఉంటుంది. 10 ఇమేజెస్కి సంబంధించి 10 వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ 10 వీడియోస్ని KineMasterలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో విధంగా 10 జనరేట్ చేసిన తర్వాత మనం వాయిస్ జనరేట్ చేసాం కదా, ఆ వాయిస్ని ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. విధంగా వాయిస్ ఇచ్చిన తర్వాత ఫుల్ ఎడిట్ 1080pలో పెట్టుకుని ఈ విధంగా సేవింగ్ అయితే చేయండి. సేవ్ చేసిన తర్వాత మనకు మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. ఇలాగా మీరు కూడా చాలా సింపుల్గా వీడియోస్ అయితే జనరేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.